హాయ్ టు ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్. నేను ఇండియా గ్లిట్స్కి మంచి ఫ్యాన్ని. దూకుడు సినిమాకి నేను స్టోరీ అందించాను. యాక్చువల్గా నేను సీను వైట్ల గారి ప్రస్తుతం సీను వైట్ల గారితో ట్రావెల్ అవుతున్నాను కాబట్టి సీను వైట్ల గారి శైలికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తానండి నేను. ఎందుకంటే ఆడియన్స్ ఎక్కువగా ఆయన దగ్గర నుండి ఏం కోరుకుంటారు, అలాగే ఆయన చేసే హీరో దగ్గర నుండి ఏం కోరుకుంటారు, ఆ ఎలిమెంట్లను దృష్టిలో పెట్టుకుని నేను కథ రాయటం జరుగుతున్నాను. మేము చాలా స్ట్రగుల్ అయ్యాము బిగినింగ్ టైంలో. అదే స్ట్రగుల్ స్టిల్ ఇన్ని పరిస్థితులు మారినా, ఇన్ని కొత్త సినిమాలు, కొత్త రకమైన టెక్నాలజీ వచ్చినా ఇంకా రైటర్స్ స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. విచిత్రమైన ఇదేంటంటేనండి, నాకే ఫోన్ చేస్తుంటారు. అంటే ఒక రైటర్గా చాలామంది రైటర్స్ నా దగ్గర కథలు ఉన్నాయి సార్ అంటారు. నాకు ఆ పరిస్థితి అర్థం కాలేదు. నేను పెద్ద నెర్వస్గా ఏం ఫీల్ అయిన సందర్భం ఏం లేదంటే స్టేజీ కెమెరాలు ఇవంటేనే నెర్వస్ తప్ప యాక్చువల్గా మోహన్ బాబు గారి దగ్గరికి ఫస్ట్ టైము నన్ను దశరథ్ తీసుకెళ్ళాను. నాకు అంటే అంతకుముందు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను ఆయన దగ్గరికి. దాంతో ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినప్పుడు ఆయన విపరీతమైన కోపం ఉండేది కానీ నన్ను ఎప్పుడు అనలా ఒకసారి కూడా. చాలా డిసిప్లిన్డ్ పర్సన్. మళ్ళీ రెండోసారి నేను రైటర్గా సక్సెస్ అయిన తర్వాత ఆయన నన్ను పిలిపించారు. అప్పుడు మాత్రం నేను భయంగా వెళ్ళాను. నిజంగా ఫ్రాంక్గా చెప్పాలంటే శ్రీ సినిమాకి రైటర్గా పనిచేశాను కానీ ఆయన ముందు ఏం మాట్లాడాలన్నా భయపడుతూ ఉండేవాడిని. దూకుడుకి ముందు మహేష్ బాబుతో సినిమా చేయాలి అనేది సీను వైట్ల గారికి ఎప్పటి నుండో ఉన్న కోరిక అండి. మహేష్ బాబు గారు సడన్గా పిలిచి కాలేజ్ జరుగుతున్న టైంలో మీరు స్టార్ట్ చేసేయండి సినిమా, నెక్స్ట్ మీదే అని అన్నారు. అప్పుడు దాకా మాకేంటంటే చేద్దామని అంటున్నారు కానీ నెక్స్ట్ మాదే అనేది ఒక క్లారిటీ లేదండి. అప్పుడు లింక్స్ ఆన్ ప్రాజెక్ట్ అని, ఇంకో ప్రాజెక్ట్ అని, ఇలా 2-3 పేర్లు వినపడుతూ ఉన్నాయి. సడన్గా మాదే అనగానే ఇంకా ఈయన ఆ బాధ్యతని ఎలా ఫీల్ అయ్యారని అంటేనండి, ఈ సినిమాకి ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయకూడదు, అన్ని విధాలుగా కథపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఆల్మోస్ట్ మహేష్ బాబుకి లైన్ కూడా చెప్పాము, ఆయనకి నచ్చింది. ఓకే చేయండి, బాగుంటుంది, నేను కూడా ఫుల్ ప్లేట్ లవ్ స్టోరీ ఇంత మటుకు చేయలేదు, చేయండి అన్నారు. ఎంటర్టైనింగ్గా లవ్ స్టోరీ అంటే సార్ మహేష్ బాబు అనగానే అందరూ బయట వాళ్ళందరూ కొంచెం క్లాస్గా ఎక్స్పెక్ట్ చేస్తారండి. యాక్షన్ క్లాస్గా ఎక్స్పెక్ట్ చేస్తారు. కొద్దిగా ఒక మోతాదు తగ్గించి అంటే కొంచెం లోకల్గా చూపించారు పూరి జగన్నాథ్ గారు పోకిరిలో. హీరో ఎమ్మెల్యే కాదండి, అంతవరకు అయితే చెప్పగలను. మీరు సినిమా చూస్తే ఆ ఇంట్రెస్ట్లన్నీ మీకు తెలుస్తాయి ఏంటనేది.